దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ నిర్వహించిన 3 రోజుల వరుణయాగ మహోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి పరిస్థితులు తొలగి ప్రజలు సుఖ సంతోషాలతో పంటలు సమృద్ధిగా పండేలా సకాలంలో వర్షాలు కురవాలని సంకల్పించి మహాయాగాన్ని జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు 3 రోజుల పాటు నిర్వహించారు. మహోత్సవాల్లో భాగంగా ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ట, దేవతా పూజలు, గౌరీ పూజ, విశ్వశాంతి కార్యక్రమాలు, వాస్తు హోమం, నవగ్రహ హోమం, శ్రీ భీమేశ్వర స్వామి వారికి సంతత దారాభిషేకం తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. అలాగే రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం వరుణ పర్జన్య దీపారాధనతో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వ్యవసాయం సమృద్ధిగా సాగాలని ఆకాంక్షించారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానము వేములవాడలో మనందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలని 3 రోజుల వరుణయాగం జరుపుకోవడం జరిగింది. మొదటి 2 రోజులు అనగా 30వ తారీఖు జూలై, అలాగే 31 2 రోజులు నిరంతర పూజలు, సంతత దారాభిషేకము ఇవన్నీ జరుపుకుంటూ 3వ రోజు కూడా పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగినది. దీనికి సంబంధించినటువంటి పూజలతో పాటు రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా మరియు అక్కడ ఏకాంత సేవలను కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, అలాగే వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా పాడి పంటలు పండించుకోవాలని కోరుతూ ఓం నమ శివాయ.